ప్రస్తావించా హమాస్ అనేటటువంటిది ఒక తీవ్రవాద సంస్థ. దానికి ఎందుకు నెత్తినేసుకుంటున్నారో చూసుకోవాలి. బేసిక్గా హమాస్ అనేటటువంటి దాన్ని ఎవడొచ్చినా నిర్మూలించదు. అది తీవ్రవాద సంస్థ నిర్మూలించకపోతే పుట్టిన పిల్లలకి పుట్టినప్పటి నుంచినే విషం నింపుతున్నటువంటి దరిద్రులు వీళ్ళు. ప్రపంచం మొత్తానికి తమ వాళ్ళని తీసుకెళ్ళి ఆయా దేశాల్లో కూడా అల్లకల్లాలా సృష్టిస్తున్నటువంటి దరిద్రులు వీళ్ళు. భూమి మీద ఉండటానికే అనర్హులు అన్నటువంటి ట్రంప్ వర్గం అయితే అదే భావిస్తోంది. తాజాగా హమాస్ని గాజాని తుడిచిపెట్టాల్సిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంత మాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయిన తర్వాత స్పష్టంగా చెప్పుకొచ్చారు అసలు విషయం. ప్రభుత్వ పరంగా పరిపాలనా శక్తిగా హింసకు పాల్పడతా ఉండి బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంతకాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్ని నిర్మూలించక తప్పదని కొండబద్దలు కొట్టారు. హమాస్ మీద పోరుకు అరబ్ దేశాలు సాయం కోరతామన్నారు. ఎవరు ముందుకు రాబోతే సొంతగా ఇజ్రాయెలే ఆ పని పూర్తి చేస్తుందని చెప్పారు. నేపథ్యంలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడం మీద అనుమానంగా మారింది. దాని గడువు 2 వారాల్లో ముగిపోతుంది. రెండో దశలో మిగతా బందీలు హమాస్ విడుదల చేయాల్సి ఉంది. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజా మీద దాడులు దిగింది. వీటిలో తమ 3 పోలీసులు చనిపోయినట్టు హమాస్ చెప్పుకొచ్చింది.